జ్వాలరా అఖండ తాండవధ్వని వినిపించు, గర్జనగా పర్వతం కదిలించు. రా 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 కాళిక దేవి రా. చందనం మణిముత్యమై పదార విందములపై రుద్ర భైరవుని సఖి శివశక్తి యుగ యుగాల తపస్సుతో లేచిన రణమాత జగన్నాయిక కలిక. అరణ్యమంత ఎగసే జ్వాలల రూపం నీదే, రుద్రుని శ్వాసలో శక్తి నీదే. దగ్ధమయ్యే దానవ వంశం నీ క్రోధ జ్వాలలో నశించనుంది. కేతు కిరణాల జ్వాల వలె కత్తుల తేజం నీ చూపులో, భైరవ గీతమై మారిన శంఖం నీ పిలుపులో. కాళిక కాళిక రా, శక్తి రాణి రా, శక్తి రాణి రా. కాళిక కాళిక రా, శక్తి రాణి రా, శక్తి రాణి రా. గడగడాడే యుద్ధరంగం నీ నడకలో, దేవగణాల గర్జన నీ శ్వాసలో. శత్రుకంఠమందు భయం జ్వలించు నీ నాదం వింటే, చేతిలో త్రిశూలం, పాదంలో మృదంగం, మధ్యలో అగ్ని, కేశాల్లో కాంతి. జగదంబ తాండవం మొదలైనది, ధర్మ రక్షణ గర్జన వినిపించురా. రా రా కాళిక దేవి రా. కాళిక కాళిక రా, శక్తి రాణి రా, శక్తి రాణి రా. కాళిక కాళిక రా, శక్తి రాణి రా, శక్తి రాణి రా. రా 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 కాళిక దేవి 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 రా. శత్రు శిరాములపై జ్వాలరా. కాళీ రాం కాళీ. శత్రు శిరాములపై జ్వాలరా. అఖండ తాండవధ్వని వినిపించు, గర్జనగా పర్వతం కదిలించు. రా 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 కాళిక దేవి రా.
ఆదివారం అయితే మన మన్నవరానికి సమీపాన ఉన్నటువంటి డివిపురం గొల్లపల్లి గౌరీ శంకర్ కోనకు వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో అంటే ప్రథమ దశలోనే ఉన్నటువంటి వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగాలమ్మ పుట్ట వద్ద ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శ్రీశక్తి స్వరూపాలు అతి ముఖ్యంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క మహిమాన్విత శక్తిని తేజోవంతంగా శరీరంలో ప్రజ్వలనటువంటి బాల స్వరూపాలైనటువంటి చిన్న ఆడపిల్లలందరూ కూడా ఈరోజు ఈ యొక్క నాగాలమ్మ పుట్ట వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా అమ్మవారికి పూజలు అంతా కూడా నిర్వహించి తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఈ యొక్క బాల త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ప్రత్యక్ష రూపాలైనటువంటి బాల స్వరూపాలందరూ కూడా అంటే చిన్న ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ వాళ్ళ కాళ్ళకి అంతా కూడా పసుపు కుంకుమ వాళ్ళకి పూసి తర్వాత వాళ్ళకి గాజులంతా కూడా తొడిగి తర్వాత వాళ్ళ చేత ఏంటంటే ఇక్కడ అంబలిని అంటే శక్తి మాతలకు నైవేద్యంగా సమర్పించేటువంటి నైవేద్యం అంటే పేదలు మధ్యతరగతి కుటుంబీలంతా కూడా అతి విలువగా భావించి శక్తి అమ్మవార్లకి సమర్పించేటువంటి నైవేద్యం ఈ యొక్క భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక అంబలి మాత్రమే. ఈ అంబలిని ఎవరు అమ్మవార్లకి ప్రదానం చేస్తారు అంటే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిగా ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తారో అటువంటి వ్యక్తులు మరియు సమాజ శ్రేయస్సు కొరకు నిస్వార్థంగా ఎవరైతే సేవ చేస్తారో అటువంటి వ్యక్తులు మరియు ప్రతిఫలాన్ని ఆశించకుండా అవి కావాలి ఇవి కావాలి మేడలు కావాలి మిద్దెలు కావాలి ఆస్తులు కావాలి భూములు కావాలి బ్యాంకు బ్యాలెన్సులు పెరగాలి అని అటువంటి అధర్మపూరితమైన ఆలోచన లేకుండా భగవంతుడు నాకు ఇచ్చింది చాలు అని ఎవరైతే సంతృప్తికరంగా ఉంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటారో అటువంటి వ్యక్తులు మరియు భగవంతుణ్ణి ప్రతినిత్యము అనునిత్యము ఎల్లవేళలా త్రికాలాల యందు కూడా ఎవరైతే భగవంతుని తెలుసుకోవాలి అని అనుకుంటారో అటువంటి వ్యక్తులు మాత్రమే అమ్మవార్లకి అంబలిని ప్రదానం చేస్తారు సమర్పిస్తారు. కాబట్టి అటువంటి భాగ్యాన్ని అటువంటి యోగాన్ని ఈరోజు మాకు కల్పించినటువంటి వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్య ఆధ్వర్యంలో ఈ యొక్క మహిమాన్విత ప్రాంతం నందు అంబలిని ప్రదానం చేసి పిల్లలకందరికి కూడా అతి ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క అంబలిని కూడా మట్టి కుండలలో పిల్లల చేత అమ్మవారికి సమర్పించి తదనంతరము ఆ పిల్లల చేత మట్టి ముంతలు అంటాం, మట్టి ముంతలలో ఆ యొక్క అంబలిని వీళ్ళు స్వీకరించి ఆ మట్టి ముంతలను కూడా వాళ్ళు ఇంటికి వాళ్ళే తీసుకెళ్ళి ఈ ఎండాకాలంలో ఈ యొక్క మట్టి ముంతలను వాళ్ళు ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ లాగా ఉపయోగించుకోండి. ఎందుచేతంటే ఈ యొక్క మట్టి ముంతలు నీళ్ళు తాగడం వల్ల చల్లగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగు చేస్తాయి. ఎందుకంటే మట్టిలో ఉండేటువంటి ఆ యొక్క లవణాలు ఖనిజాలన్నీ కూడా శరీరానికి ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని వాళ్ళు చిన్న మినీ ఫ్రిడ్జ్ లాగా భావించుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ 2 నెలలు మీ ఇంట్లో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ యొక్క ముంతలో నీళ్లు పోసుకొని నీళ్లు మీరు తాగినట్లయితే మీలో ఉన్నటువంటి సర్వ రోగాలు అన్నీ కూడా సమస్య పోతాయి. సర్వ రోగ ప్రశమనార్థం అంటే మనం తినేటి ఆహారం వల్ల వచ్చేటువంటి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు కూడా సమస్య పోవడమే కాకుండా సర్వ శత్రు సంహారము శత్రు బుద్ధి వినాశనం కూడా జరుగుతుంది. అంతేకాకుండా పంచభూతాల మధ్య మీరందరూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు గాలి నీరు అగ్ని వాయు భూమి ఆకాశం ఆ యొక్క కొండలు అంటే కొండ కోణల్లో ఉండేటువంటి మహిమాన్విత రూపంలో ఉన్నటువంటి దైవ స్వరూపాలు దేవగణాలు అన్నీ కూడా మీకు హస్త ఆయురారోగ్యాలు ఇష్టమే కాకుండా మీరు మీ యొక్క మీ కుటుంబ సభ్యులు అతి ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రులు కూడా అష్ట ఆయురారోగ్యాలతో తొలతోగాలని మీరు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో సమాజంలో ఉద్యోగాలు సాధించి పుట్టిన ఊరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా మీరు పేరు తేవాలని కూడా ఆశిస్తున్నాను. లాస్ట్కి ఎప్పుడేమనగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనము నాగాలమ్మ పుట్ట వద్ద మనము పూజలు నిర్వహించాము. కాబట్టి ఓం నమో వాసుకీ నమ, ఓం నమో వాసుకీ నమ, అనంతో వాసుకీ స్థైవ తక్ష కర్కోటక సర పద్మచైవ మహాపద్మగులికం శంఖపాలకం. ఓం హ్రీం సర్ప సర్ప మహాసర్ప దివ్య సర్ప గగన సర్ప గాంధర్వ సర్ప కనక సర్ప కారుణ్య సర్ప మంత్ర సర్ప మహాసర్ప
కురుకురు క్షేమం కురుకురు క్షేమం శీఘ్రం కురుకురు సర్వ సమస్త సర్ప దేవతాభ్యో నమః అనే యొక్క మంత్రోచ్చారణతో మనమంతా కూడా ఈరోజు మనము ఈ యొక్క అంబలి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాము. ఈ యొక్క సమస్త సర్పాలు ఈ యొక్క భూప్రపంచంలో ఉండేటువంటి అంటే పాతాళ లోకం నుంచి భూలోకంలో ఉండేటువంటి సమస్త సర్ప దేవతలందరూ కూడా మనకందరికి కూడా ఈరోజు ఆశీర్వాదం ఇవ్వాలని, మనకి ఈ జన్మలోనే భగవంతుని తెలుసుకోవాలనే మోక్షం కూడా కలగాలని నేను ఆ యొక్క సర్ప దేవతల్లో కూడా నేను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. అంతేకాకుండా ఆ యొక్క పరమశివుణ్ణి పార్వతీ దేవతల్ని కూడా మనసా వాచా కర్మణ త్రికర శుద్ధిగా కోరుకుంటూ ఆ యొక్క కొండల పక్కనే ఆ కొండలను ఆనుకొని ఏడుకొండల స్వామి అని నమో వెంకటేశ్వర స్వామి కూడా అక్కడ పద్మావతి అమ్మవారితో కొలువై ఉన్నారు. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా మనకి పొందాలి అని, అలాగే మనకి కాలభైరుడి యొక్క ఆశీస్సులు, కాళీతల్లి యొక్క ఆశీస్సులు, అతి ముఖ్యంగా మనకందరికి కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా మనకు సంకల్పించాలని. అంతేకాకుండా ఈ యొక్క కొండల్లో నేను గమనించింది ఏంటంటే ఇక్కడ మహిమాన్వితమైనటువంటి గరుత్మంతుడు కూడా ఉన్నాడు, ఇక్కడ గరుడు ఉన్నాడు. కాబట్టి గరుత్మంతుడికి ఎటువంటివైతే సర్వశక్తి ఉంటుందో అటువంటి శక్తిలో కొంత శక్తి అయినా మనకి రావాలి అని, మన శరీరంలోకి అది ప్రవేశించి మనని మహిమాన్వితమైనటువంటి వ్యక్తులుగా చేసి సమాజానికి మన ద్వారా మేలు చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఓం కం పం టం శం యక్షి 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 ఓం ఫట్ స్వాహ అంటే గరుత్మంతుడికి ఇది ఇష్టమైనటువంటి బీజాక్షరి మంత్రం. ఒకసారి లాస్ట్గా హం హనుమతే నమః, హం హనుమతే నమః. ఈ యొక్క మంత్రోచ్చారణ మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థితిలో అయినా మనం చేసినట్లయితే హనుమంతుడు వెంటనే ప్రత్యక్షమై మనం కోరుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఆ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి, అటువంటి కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు హనుమంతుడు. కాబట్టి లాస్ట్ జై శ్రీరామ్, జై శ్రీరామ్.